హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మిడ్ నైట్ టాల్స్ గురించి ఉంటుంది, అలాగే తనుజ కళ్యాణ్ ఎందుకు అంత క్లోజ్ అయ్యారు, నేనంతా ఫుల్ లైవ్ దాని గురించి చెప్పరు అని చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి హీరో అప్డేట్స్ గురించి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి తనుజ కళ్యాణ్ నేనైతే ఫుల్ క్లోజ్ ఉన్నారు, బాగా అనిపించింది కొంతమందికి. తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చాలా చూడడానికి బాగుంది అని. అసలు అంతకుముందు ఏం జరిగిందంటే, ఇక్కడ తనుజ సిస్టర్ వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ గురించి అయితే చెప్పింది, కానీ మనకైతే చూపించలేదు వాళ్ళు ఎపిసోడ్, అండ్ అలాగే లైవ్లో అయితే చూపించలేదు. ఇక్కడ ఏం చెప్పిందంటే, మొన్న ఒక ఇన్సిడెంట్ అయితే చెప్పింది నిన్న మిడ్ నైట్ టాక్స్లో. అదేంటంటే, కళ్యాణ్ మీద నువ్వు ఎందుకు అరిచావు, అతను ఏం చెప్పాడని, నువ్వు ఏడుస్తుంటే ఏడవకు అని చెప్పాడు, కానీ నువ్వు అంత సీరియస్ అయ్యి అలా గొడవ పెట్టుకోవడం నాకైతే నచ్చలేదని ఇక్కడ కళ్యాణ్ గురించి అయితే తనుజ సిస్టర్ అయితే చెప్పింది. ఆ తర్వాత ఇంకా కూడా చెప్పిందంట, నీ గురించి కూడా చెప్పింది అని చెప్పింది. ఇంకా అంతకుముందరే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా మీరు చూసిండింటే ఇక్కడ తనుజ చెప్తుంది ఆ రోజు, ఇక్కడ నేను ఇన్ని రోజులు ఉన్నానంటే దానికి కారణం ఒకటి నువ్వు కూడా ఉంది, ఫ్యామిలీకి గుర్తు రాకుండా నువ్వు నన్ను బాగా చూసుకుంటావు అని చెప్పింది కళ్యాణ్ కూడా ఆ రోజు. అలా ఇంకా ఎందుకు అంత క్లోజ్గా ఉంది, నన్నైతే ఫుల్ క్లోజ్ అయ్యారు వచ్చినప్పటి నుంచి అంటే, అప్పటి వరకు ఒక డౌట్ ఉండిండొచ్చు బయట ఎలా పోర్ట్రే అవుతుందో అని, లేకుంటే ఇతను జెన్యునా కాదని కొంచెం డౌట్ ఏదన్నా ఉండిండొచ్చు కదా, తెలియదు కదా. ఇప్పుడు తనుజ సిస్టర్ వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చింది, అతను మీ ఇద్దరు బాండింగ్ బయట బాగుంది, అలాగే తను కూడా నీకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు, జెన్యున్గా ఉన్నాడని ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇంకా తనుజ కళ్యాణ్తో ఇంకా ఎక్కువ క్లోజ్ అయింది నిన్న, అంతే, దానికి ఇంకేం లేదు. ఎందుకంటే ఇద్దరు టాప్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళతో మనం ఉంటే క్లోజ్, మనకు ఓటింగ్ పడుతుంది, వీళ్ళతో మనం ఉంటే ఓటింగ్ పడుతుంది, అలా లేదు కదా. ఇద్దరు టాప్లోనే ఉన్నారు, వాళ్ళ బాండ్ బాగుంది కాబట్టి ఇంకా కొంచెం క్లోజ్ అయ్యారు అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకోటి కూడా చెప్పారు, ఇంకా 5 వీక్సే, ఆ తర్వాత మనం ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతాము అని కూడా. మరి మీరు ఇంకో రకంగా తీసుకోమాకండి, అక్కడ ఏం లేదు, ఓన్లీ ఈ బిగ్ బాస్ వరకే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్, ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, వెళ్ళిపోయారు. అదే ఎపిసోడ్ లైవ్లో అయితే మనకు చూపించలేదు, ఇంకా ఎపిసోడ్లో చూపిస్తారు. నెక్స్ట్ సెకండ్ ప్రోమో అదే రావచ్చు నాకు తెలిసి. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ ఏం ఫీల్ అయ్యి ఇచ్చావు, ఇక్కడ తనుజ వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ అమ్మకి వచ్చేసి చీర ఇచ్చిందంట, దాని గురించి మాట్లాడుతున్నారు. ఏం ఫీల్ అయ్యి ఇచ్చావంటే తనుజ, దేనికి, నేను కొట్టించినందుక నేను కొట్టినందుక అని. అక్కడ కొట్టింది వాళ్ళ అమ్మ, వాళ్ళు బాగా మాట్లాడారంట అందరితోన. కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు, ఇక్కడ డీమన్ వాళ్ళ అమ్మగారు ఎంత ఇన్నోసెంటో ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కూడా అంతే ఇన్నోసెంట్ అంట, ఇద్దరు మనమ్మల్లాగా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్, నువ్వు కొట్టినందుకు కాదు తనుజ, మీ అమ్మ చాలా ఇన్నోసెంట్ అని చెప్తుంది. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్, చాలా ఇన్నోసెంట్ మా అమ్మ, అసలుకి ఇంతవరకు ఒకసారి కూడా టీవీలో కనపడతాను అనుకోని ఉండదు, ఇప్పుడు కనపడింది, చాలా మంచిది మా అమ్మ అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత తనుజ, ఆవిడ చెప్తుంది కూడా నాకు చాలా క్యూట్గా అనిపించింది, ఎందుకంటే కావాలని వాడిని హాస్టల్లో పెట్టలేదు, వాని చదువు కోసమే పెట్టాము అని ఇక్కడ చెప్పారు కదా. వాళ్ళ ఫుల్ లాస్ అయిపోయారు బిజినెస్లో, ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేలేక వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనో అత్త వాళ్ళ ఇంట్లోనో కళ్యాణ్ అయితే చిన్నప్పటి నుంచి పెట్టారు దాని గురించి. ఇంకా ఆ తర్వాత కళ్యాణ్, డాడీ తప్ప ఇంకేం తెలియదు మా అమ్మకి, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా దానికే అని. ఇంకా ఆ తర్వాత తనుజ వస్తే, ప్రేమిస్తే అలా ప్రేమించాలి, ఏ సిచ్యువేషన్లో అయినా అతన్ని వదిలి వెళ్ళకూడదు, మీ అమ్మ చూడండి అలాగే ఉంది కదా అని. గివ్ అప్ ఇవ్వకుండా తోడుగా ఉంది, మీ నాన్నకి ఎప్పుడూ తోడుగానే ఉంది మీ అమ్మ అని చెప్పింది తనుజ అయితే. కళ్యాణ్, ఆవిడ లాయల్టీ నాకు వచ్చింది, నేను కూడా అంతే లాయల్టీగా ఉంటుంది కదా, ఎవరికైనా మాట ఇస్తే తప్పును ఆ మాట నిలబెట్టుకుంటా కదా నేను కూడా అంటాడు. ఇంకా తనుజ, అది నీ ఫ్యూచర్ వైఫ్ చెప్తుంది, నీ వైఫ్ని అడుగు, నీ ఫ్యూచర్లో వైఫ్ వస్తుంది కదా అప్పుడు తెలుస్తుందిలే అంటుంది. ఇంకా తనుజ చేసి ఆ తర్వాత ఇంకా 2 దెబ్బలు ఏమన్నా పడాలా అంటే కళ్యాణ్ వచ్చేసి, 2ఏనా అంటాడు. ఇది బాగా అనిపించింది నాకు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని. కొన్ని క్రింజ్గా ఉంటాయి కానీ కొన్ని చూడడానికి బాగానే ఉంటాయి. అంటే వీళ్ళు మాట్లాడుకుంది ఎప్పుడు నాకు క్రింజ్గా అనిపించలేదు, మామూలుగా బాగా మాట్లాడుకుంటారు క్యూట్గా. ఇంకా ఆ తర్వాత తనుజ వెళ్ళిపోతుంటే కళ్యాణ్ వచ్చేసి, అంతేనా, ఇంకా ఏదన్నా మాట్లాడేది మిగిలింది అనుకుంటా అంటాడు. ఇక్కడ తనుజ వచ్చేసి, నువ్వేమన్నా మాట్లాడాలా అంటే, ఇంకొక మాట మిగిలిందని అక్కడ కూర్చుంటారు తనుజ అలాగే కళ్యాణ్ మళ్ళీ అడుగుతాడు, ఎందుకు ఇచ్చావు అని. తనుజ, ఇవ్వాలనిపించింది అందుకే ఇచ్చాను. కళ్యాణ్ వచ్చేసి, మా అమ్మకే ఎందుకు ఇచ్చావు, చాలా మంది వచ్చారు కదా వాళ్ళకి ఇచ్చిండొచ్చు కదా, మా అమ్మకే ఎందుకు ఇచ్చావంటే, ఇక్కడ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు కాదు, కళ్యాణ్ వాళ్ళ డాడీ రావాల్సిందంట, కానీ బిగ్ బాస్ టీమే చెప్పారంట ఇక్కడ మీ అమ్మనే రమ్మను అని వాళ్ళ అమ్మనే లోపలికి పిలుచుకొని వచ్చారు అంతే, లేకుంటే వాళ్ళ డాడీ వచ్చాడు హౌస్లోకి. ఇంకా స్టేజ్ మీదకి వాళ్ళ డాడీ వస్తాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి
ఇంకా మా అమ్మకే ఎందుకంటే ఇక్కడ తనుజ చెప్పింది, నువ్వు హౌస్లో నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తావు. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ సిస్టర్ చెప్పింది కదా, నీకు హౌస్లో లోపల బయట బాగా సపోర్ట్ చేస్తారని. మళ్ళీ కళ్యాణం ఒక్కడికే అంటే అది ఎలా వెళ్తుందని. హౌస్లో అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, కానీ అందరికంటే ఎక్కువ నువ్వు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తావు కాబట్టి అందుకే ఇవ్వాలనిపించింది, ఇచ్చా అంది. ఇంకా ఆ తర్వాత అక్కడికి అదే చెప్పేసింది కదా, ఇంకా 5 వీక్సే, ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే అని. ఇంకా అక్కడ కళ్యాణ్ ఇస్తే ఆ తర్వాత వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తున్నాడు. అక్కడ 5 వీక్సే అని చెప్పిన దానికి ఏడవలేదు, వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇమాన్యువల్ అలాగే సంజన గారు వచ్చి ఓదార్చారు. ఇమాన్యువల్ చెప్పాడు, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అని. అవును, మా అమ్మ అసలుకి టీవీలో కనపడుతుంది అని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు కనపడింది, చాలా బాగా ఉంటుంది కదా అంటే, మీ అమ్మే కదరా, మీ నాన్న మీ తమ్ముడు ఎంతమంది ఉంటే అంతమంది టీవీలో కనిపిస్తారు. ఇంకా నెక్స్ట్ షోస్ ఉన్నాయి కదా, అన్నిటికీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నువ్వు బాగా ఆడావు, వాళ్ళని బాగా చూసుకుంటావు కదా అని ఇమాన్యువల్ అయితే చెప్పాడు. ఇంకా ఆ తర్వాత సంజన గారు, చిన్న పిల్లాడీడు ఎంత బాగా ఏడుస్తున్నాడు చూడు అని, వాళ్ళు కూడా బాగా కాఫీ ఉంటే కాఫీ తీసుకొచ్చి, ఏడవ మాకు, నువ్వు బాగా ఆడావు, నీ ఫ్యామిలీకి బాగా సపోర్ట్ చేసావులే అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే నిన్నే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఈరోజు అయితే 3 ఫ్యామిలీస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. అది బర్నీ గారు, అలాగే ఇమాన్యువల్, రీతు, వీళ్ళ 3 ఫ్యామిలీస్ ఎంట్రీ ఇస్తే అంతటితో అయిపోయినట్టే. నేను సోమవారమే చెప్పాను కదా ఎవరికి వస్తారు అని. ఇప్పుడు బర్నీ గారికి అయితే వాళ్ళ కూతురు వస్తారు, రీతుకి అయితే వాళ్ళ అమ్మగారు, ఇమాన్యువల్కి అయితే వాళ్ళ అమ్మగారు. ఈరోజు ఎపిసోడ్ ప్రకారం 3 ఫ్యామిలీసే ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి 1 కళ్యాణ్, 2 బర్నీ గారు, 3 రీతు ఉండొచ్చు అనుకుంటా, రేపు ఇమాన్యువల్, లేకుంటే ఈరోజే ఇమాన్యువల్ రేపు రీతు, ఇలా ప్లాన్ చేసుకుంటారు. రేపైతే ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ హౌస్లోకి వెళ్తారు, అలాగే క్యాప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్లో చూపించేది ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీని చూపిస్తారు, ఆ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ ఇలా ఉంటుంది. ఈరోజు అయితే 3 ఫ్యామిలీస్ చూపిస్తారు ఎపిసోడ్లో నాకు తెలిసి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమాన్యువల్కి అయితే వాళ్ళ అమ్మగారు అయితే హౌస్లోకి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఇమాన్యువల్ గర్ల్ ఫ్రెండ్, ఒక లెటెడ్ అలాగే రింగ్ ఇచ్చారంట, ఎంగేజ్మెంట్ రింగ్. దాన్ని అయితే హౌస్ లోపలికి తీసుకువెళ్ళారంట. ఇక్కడ వాళ్ళ అమ్మగారు చెప్పారంట, నువ్వు కప్పు తీసుకొని వస్తే ఈ రింగు నీ చేతిలో పెడతా అని.